మీరు చాలా మందిని చూసే ఉంటారు. వాహనాల మీద స్టిక్కర్ల రూపంలో కానీ సోషల్ మీడియాలో కానీ ఇలా చాలా చోట్ల క్యాస్ట్ పేరును వాడతారు. కానీ ఒకవేళ ఉన్నట్టుండి అలా వాడటం చట్టరీత్యా నేరం అని అంటే పరిస్థితి ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రూల్స్ తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఉత్తరప్రదేశ్ లో తీసుకువచ్చారు. వాహనాలపైన కానీ, ర్యాలీల్లో నినాదాల్లో కానీ, పోలీస్ రికార్డ్స్ లో కానీ, సోషల్ మీడియా పోస్టుల్లో కానీ క్యాస్ట్ పేరు వాడకూడదు. ఇప్పుడు ఏ క్యాస్ట్ ని కించపరచకుండా ఎవరి క్యాస్ట్ ను వారు గొప్పగా చూపించుకుంటే అది కూడా తప్పేనా అని అంటే తప్పే. అసలు ఈ రూల్స్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే యూపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇలా చేశారు. ప్రభుత్వ అధికారులు ఒక 10 పాయింట్ల రూల్స్ తీసుకువచ్చారు. ఒకవేళ ఎవరైనా ఈ రూల్స్ ని ఉల్లంఘిస్తే కేసు నమోదవ్వచ్చు, వాహనాలపై చలానాలు పడొచ్చు లేదా సీజ్ కూడా చేయొచ్చు. సోషల్ మీడియాలో అయితే ఐటీ యాక్ట్ కింద చార్జెస్ కూడా ఫైల్ అవ్వచ్చు. కొన్ని స్పెషల్ కేసెస్ లో మాత్రమే క్యాస్ట్ వాడొచ్చు అని అన్నారు. ఈ నిర్ణయాన్ని కొంతమంది విప్లవాత్మకం అని ప్రశంసిస్తే, కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే అని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇది మంచి నిర్ణయమేనా? తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి రూల్స్ తీసుకురావాలా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై శ్రీరామ్, జై హింద్.